సంబంధించిన విగ్రహాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక చోట మాత్రమే ఉన్నది. అది పెద్దపల్లి జిల్లాలోని కమాన్పూర్ మండల కేంద్రంలో ఉంది. అంటే ఇది ప్రతి సంవత్సరం విగ్రహం పెరుగుతూ ఉండడం ఇక్కడ విశేషం. దశావతారాల్లో ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. దశావతారం వరాహావతారం ప్రసిద్ధమైనది. విశ్వమంత జలమయమైన సమయంలో మహాసురుడు హిరణ్యాక్షుడు భూదేవిని చాపగా చుట్టి సముద్ర గర్భంలో దాక్కున్నప్పుడు ఆమెను ఉద్ధరించడం కోసం మహావిష్ణువు ఆదివరహ రూపాన్ని ధరించి ఆ హిరణ్యాక్షుడిని వధిస్తాడు. భూదేవిని సంరక్షిస్తాడు. ఆదినారాయణుని ఆధారాల్లో ఇది మూడవది. సృష్టి కార్య నిర్వహణలో జీవజలం పరిణామానికి ఇది సంకేతం. వరాహస్వామికి మన దేశంలో ఆలయాలు చాలా తక్కువ. మన తెలుగు రాష్ట్రాల్లో కేవలం 2 ప్రాంతాల్లో ఆది వరాహస్వామి విగ్రహాలు దర్శనమిస్తాయి. అందులో ఒకటి తిరుపతి దేవస్థానంలో ఉండగా మరొకటి పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో ఉండడం విశేషం. తిరుమలలో ప్రథమ పూజలను వరాహస్వామి అందుకుంటున్నాడు. కలియుగ ప్రారంభంలో శ్రీవారు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుంచి భూమికి దిగి వచ్చినప్పుడు వరాహస్వామి ఆయనకు ఆశ్రయమిచ్చారని పురాణ కథనం. అందుకు ప్రతిగా తిరుమలను సందర్శించే భక్తులు తొలుత వరాహస్వామిని దర్శించాకే తనను దర్శిస్తారని వరమిచ్చారట. తిరుమలలో వరాహస్వామి ఆలయం తర్వాత మళ్ళీ పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో ఒక బండరాయిపై ఆది వరాహస్వామి విగ్రహం వెలిసింది. చరిత్రాత్మకంగా ప్రసిద్ధి చెంది దైవత్వానికి ప్రత్యక్ష రూపంగా వెలిసిన ఈ స్వామివారి దర్శనార్థం తెలుగు రాష్ట్రాలు మరియు ఇతర రాష్ట్రాల నుండి అశేష సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. పెరుగుతున్న విగ్రహం వరాల సిద్ధిగా జిల్లాకు తూర్పు దిశగా గత 3 దశాబ్దాల క్రితం ఒక బండరాయిపై చిన్న ఎలుక ఆకారంలో స్వామి వెలిశాడు. అప్పటి నుండి ఇంటింపై వటుడింపై అన్నట్లు విగ్రహం పెరుగుతూనే ఉంది. ఈ బండపై కొలువు తీరిన విగ్రహంపై వెంట్రుకలు కనబడడం మరొక అరుదైన విషయం. ఆది వరాహస్వామి నడిచి వచ్చిన పాదాల ఆనవాళ్లు కూడా పక్కనే ఉన్న మరో బండపై దర్శనమిస్తాయి. ఇది సాక్షాత్తు ఆ దేవుని ప్రత్యక్ష రూపంగా శ్వాసమాగ హితువు. స్వామివారి వద్ద నిత్య అభిషేకాలు, అర్చనలు మరియు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. స్థల పురాణాన్ని పరిశీలిస్తే 600 సంవత్సరాల క్రితం ఒక మహర్షి ఇదే స్థానంలో తపస్సు చేస్తుండగా ఆయన కలలో ఆదివరాహస్వామి ప్రత్యక్షమై మహర్షి కోరికను తెలుసుకోగోరాడట. అత్యంత ప్రీతితో భక్తి సంద్రంలో మునిగి ఉన్న మహర్షి, స్వామి మీరు ఇక్కడే వెలిసి ఎలాంటి ఆపద రాకుండా నిత్యం కరుణారా కాపాడుతూ వారికి సకల సుఖశాంతులు కల్పించాలని కోరడంతో ఒక బండరాయిలో స్వామివారు వెలిసినట్లు శాసనాలు చెప్తున్నాయి. వరాల స్వామి గత 50 సంవత్సరాల నుండి ఈ స్వామివారి వద్ద నిత్య పూజలతో పాటు అభిషేకాలు చేస్తుంటారు. వరాల స్వామిగా భక్తులు కొలుస్తుంటారు. ఇక్కడ మొక్కలు తీర్చుకున్న వారికి వరాలు ఇస్తారని అందుకే వరాల స్వామిగా ఘనతకెక్కింది. గతంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సమీపంలో ఉన్న సింగరేణి సంస్థ బుల్డోసర్తో చదును చేస్తుండగా ఒక బండరాయికి ఆ బుల్డోసర్ తగిలి ఆగిపోయింది. ఆ సమయంలో అక్కడి వారు ఎందుకు ఇలా జరిగినట్టు పరిశీలిస్తే ఒక బండరాయిపై స్వామివారి పాదాలు ప్రత్యక్షమయ్యాయి. అవి నడిచి వచ్చినట్లు పాదాల ఆనవాళ్ళు ఉండడంతో భక్తులు హతాశులై సాక్షాత్తు దేవుడి దిగి వచ్చినట్లు కొలుస్తున్నారు. గుడి వద్దనున్న భక్తులు తను కోరుకున్న కోరికలు తీరితే స్వామివారి మందిరం నిర్మిస్తారని ఆదివరాహస్వామిని సందర్శించి మొక్కుకోగా ఆ భక్తుని అదేంటో కనబడతలేదు అనుకున్నట్టే సవ్యంగా జరగడంతో స్వామివారికి మొక్కిన మొక్కు ప్రకారం ఆదివరాహస్వామికి తన సొంత ఖర్చులతో మందిరం కలలో స్వామివారు ప్రత్యక్షమై నాకు ఎలాంటి మందిరం కానీ గోపురం కానీ నిర్మించవద్దని తాను ఎల్లవేళలా బయటే ఉంటారని చెప్పడంతో ఆ భక్తుడు మందిర నిర్మాణాన్ని విరమించుకున్నాడు. ఈ క్షేత్రంలో కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రంపై ఉన్న విశ్వాసం తెలుగు రాష్ట్రాల నలుమూలలో వ్యాపించడంతో మన తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్ర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఆదివరాహస్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు. భక్తులు కోరిన కోరికలు తీరడం వలన స్వామివారి సన్నిధానంలో నిత్యం అన్నదాన కార్యక్రమాలు భక్తులు చేయుచున్నారు.